వీసా తీసుకుని భారత్కు వచ్చాక గడువు ముగిసే సమయానికి పొడిగింపు తీసుకుంటే సరిపోతుందనుకునే రోజులు ముగిసిపోయాయి. ఇకపై విదేశీయుల విషయంలో ముందస్తు నమోదు తప్పనిసరి కానుంది. దేశ భద్రత, విదేశీయుల కదలికల పర్యవేక్షణ, వీసా నిబంధనల అమలులో మరింత కట్టుదిట్టత తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. భారత్లో ఎక్కువ రోజులు ఉండాలనుకునే విదేశీయులు ఇకపై వీసా గడువు పూర్తయ్యే వరకు వేచి ఉండలేరు. అంతేకాకుండా విదేశీ పౌరులకు జన్మించిన పిల్లల విషయంలో కూడా కేంద్రం కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. మరి ఈ కొత్త నిబంధనలు ఏంటి, ఎవరిపై ప్రభావం చూపనున్నాయి? లెట్స్ వాచ్. భారత్లోకి వచ్చే విదేశీయులపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసే దిశగా కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ రూల్స్లో మార్పులు చేస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా స్వల్పకాలిక వీసాలతో భారత్కు వచ్చే విదేశీయుల విషయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత కఠినతరం చేసింది. ఇప్పటి వరకు 180 రోజుల కంటే తక్కువ గడువు ఉన్న వీసాలపై భారత్కు వచ్చిన విదేశీయులు తమ గడువు ముగిసిన తర్వాత నిర్దిష్ట వ్యవధిలో రిజిస్ట్రేషన్ లేదా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే తాజా సవరణల ప్రకారం ఇకపై వీసా గడువు పూర్తయ్యే లోపే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత అనుమతులు పొందే అవకాశాలను కూడా ప్రభుత్వం గణనీయంగా పరిమితం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపులు ఇవ్వనున్నట్టుగా స్పష్టం చేసింది. భారత్లో ఎక్కువ కాలం ఉండే విదేశీయుల వివరాలు ముందుగానే ప్రభుత్వ రికార్డుల్లో నమోదవడం ద్వారా వారి కదలికలపై మెరుగైన నిఘా సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు, వీసా నిబంధనల ఉల్లంఘనను కూడా తగ్గించేందుకు ఈ మార్పులు ఉపయోగపడతాయని చెబుతున్నారు. మరోవైపు విదేశీ పౌరులు లేదా మిశ్రమ పౌరసత్వ కుటుంబాలకు సంబంధించిన నిబంధనల్లో కూడా కేంద్రం మార్పులు చేసింది. భారత్లో బిడ్డ జన్మించిన సందర్భాల్లో సాధారణంగా 30 రోజులలోపు సంబంధిత అధికారులకు ఆన్లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయ పౌరులే ఉండి శిశువుకు భారత పౌరసత్వాన్ని కొనసాగించాలనుకుంటే అలాంటి కేసులకు మినహాయింపు కల్పించారు. ఇమిగ్రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సాంకేతిక ఆధారితంగా మార్చడమే ఈ సవరణల ప్రధాన లక్ష్యం కనిపిస్తోంది. విదేశీయుల రిజిస్ట్రేషన్, అలాగే పర్యవేక్షణ, పౌరసత్వానికి సంబంధించిన అంశాల్లో స్పష్టత తీసుకురావడంతో పాటుగా భద్రతాపరమైన పర్యవేక్షణను కూడా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.